నా పేరు డాక్టర్ రామకృష్ణ. నేను కార్డియాలజిస్ట్ని, స్పెషల్లీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ని. కార్డియాలజీలో ఒక బ్రాంచ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటాం. గుండెకి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే గుండె హార్ట్ బీటింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూసే స్పెషాలిటీని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. బ్రుగాడా సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ కండిషన్ అండి. ఇది బై బర్త్ ఉన్న ఒక డిఫెక్ట్. దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ పేషెంట్స్కి సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం, సడన్గా చనిపోవడం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి కాంప్లెక్స్ ఎరిథమియాస్ అంటే వీటీ అంటాం, వెంట్రికులర్ టెకికార్డియా, విఎఫ్ అంటాం, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. మనం జనరల్గా ఈ మధ్యన న్యూస్లో చూస్తున్నాం, ఒక ఫుట్బాలర్ కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ సడన్గా స్పోర్ట్స్ ఆడుతూ సడన్గా చనిపోవడం అనేది మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాం. ఇటువంటి పేషెంట్స్ సాధారణంగా కార్డియోమయోపతి కానీ లేదా బ్రుగాడా సిండ్రోమ్ కానీ లేదా ఎరిథ్మోజెనిక్ కార్డియోమయోపతి అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. బ్రుగాడా సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ కండిషన్, బైబర్త్ ఉన్న ప్రాబ్లం. ఇది మనం కొన్ని రకాల పరీక్షల వల్ల ఈసీజీ కానీ జెనెటిక్ టెస్టులు కానీ చేయడం వల్ల ఇది నిర్ధారణ చేయొచ్చు. ఈ పేషెంట్స్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్రుగాడా సిండ్రోమ్ అనేది బ్రుగాడా అనే ఒక వైద్యుడి పేరు మీద ఆ పేరు వచ్చిందండి. బ్రుగాడా అనేది ముగ్గురు బ్రదర్స్, వీళ్ళు స్పానిష్ పీపుల్. వాళ్ళు మొట్టమొదటిసారి ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసింది బ్రుగాడా బ్రదర్స్ వాళ్ళు. సో వాళ్ళ పేరు మీద బ్రుగాడా సిండ్రోమ్ అనేది పెట్టడం జరిగింది. దీనికి పేరు బ్రుగాడా సిండ్రోమ్ అని పెట్టడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక జెనెటిక్ ప్రాబ్లం. గుండెకి సంబంధించి కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ లక్షణాలు వస్తాయి. వీళ్ళకి గుండె దడగ రావడం, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం అంటే అపస్మారక స్థితిలోకి పోవడం, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం, సడన్గా ఒక్కసారి కొలాప్స్ అయిపోవడం, ఇటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.